ఆఖరికి ఒక డ్రైనేజ్ లైన్ ఫెయిల్ అయితే దాంట్లో దిగి డ్రైనేజ్ లైన్ క్లియర్ చేయడానికి చేతి పెడితే చేతికంతా మలం అంటింది మొత్తం. ఇదంతా దాంట్లో కూడా పరమార్థాన్ని నేను చూశాను. చెప్పాను ఆ రోజు ఏకాదశి నేను ఒక్కపోతుండా. ఫస్ట్ ఇక్కడ నుంచి నేను ముంబైకి వెళ్ళినప్పుడు నన్ను గంపలు మోపించిండ్రు. మాడపట్టు కుట్టుపడుతుండే పుంటే మోసడం నెత్తి పట్టుకొని ఏడుచుకుంటూ కూర్చుంటే మా అమ్మ వచ్చి నన్ను ఓదారుస్తుండే. అనుకున్నాను దీ మోతతోనే నా జీవితపు బరువు దిగుతుంది అనుకుంటుండే. మోసిన తర్వాత పార పని ఇచ్చిండ్రు. పోయినప్పుడే చేతికి పార ఆడతలేదు కాయలు కాస్తావని మోత ఇచ్చిండ్రు. తర్వాత పార పెట్టిన ఈపులు కుట్టుపడుతుంటే పిక్కలు నొబ్బిస్తుండే. అంటే నడుము పట్టుకొని ఇట్లే నిలబడుతుంటే ఈ వంగి పార పెట్టేదాంతో నా జీవితం వంగుతుందని గ్రహిస్తుంటే వంగింది. ఇప్పుడు చక్కగా అయింది, వే క్లియర్ అయిపోయింది. ఒక్కొక్క పనిని ఒక్కొక్క పద్ధతిలో అర్థం చేసుకొని నేను ముక్తిని అంటే దాంట్లో ఉన్నటువంటి ముక్తిని చూసిన, నా జీవితపు ముక్తి అంకితాన్ని చూసిన, ప్రేమించిన, ప్రతి పనిని ప్రేమించిన. ముంబై ఎక్కడ ఘాట్ కోపర్